నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే మనకి సెప్టెంబర్ నెలలో 2 గ్రహణాలు ఏర్పడుతున్నాయి. మొదటిది 7వ తారీఖు చంద్రగ్రహణం ఏర్పడింది. అది ప్రత్యక్షంగా చూసే సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం. అయితే ఇప్పుడు సెప్టెంబర్ 21న పితృపక్షాల సమయంలో సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అయితే చాలా మందికి ఇది అనుమానం రావచ్చు, ఇది ప్రత్యక్షంగా కనపడేదా, పాక్షిక సూర్యగ్రహణమా అనేది మనకి ఒక డైలమా పరిస్థితి ఏర్పడింది. అయితే దీనివల్ల మనకి ఏ సమయంలో పడుతోంది, ఎలాగ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది దేశకాలమాన పరిస్థితులను బట్టి ఎట్లా ఉండబోతోంది అనే వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇది చాలా చాలా తీవ్రమైన సూర్యగ్రహణము. అంటే ఈ మాసంలో పట్టిన 2 గ్రహణాలు కూడా చాలా తీవ్రమైనవే. అయితే ఇది రేఖాత్మక విశ్లేషణ ప్రకారం మనం చూసినట్టయితే కనుక తక్కువ భాగంలోనే మనకి తక్కువ శాతం మాత్రమే కనబడుతోంది. అంటే పాక్షికము అని చెప్పుకోవచ్చు. అయితే ఈ గ్రహణము ప్రధానంగా దక్షిణ గోళంలోనే ఏర్పడుతోంది. అక్కడ మాత్రమే స్పష్టంగా కనబడుతోంది. అంటే దక్షిణ గోళం అనగానే ఏ దేశాలు వస్తాయంటే కనుక న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలోని తూర్పు ప్రాంతము అంటే ఈస్ట్ సైడు, అంటార్కిటికా, దక్షిణ పసిఫిక్ ప్రాంతాలలోనూ కనబడుతోంది. అంటే ఎక్కువ భాగం అక్కడ కనబడుతోంది. భారతదేశంలో మాత్రం మనకి ఇది కనపడే అవకాశం లేదన్నమాట. అయితే అక్కడ పరంగా అంటే అక్కడ వాళ్ళకి కూడా తెలియాలి కదా ఈ అంశాలు. ఇది మొదటి స్పర్శ అంటే ఫస్ట్ టైము మనకి యూటీసీ స్టాండర్డ్ ప్రకారము 17.30 ఈ సమయంలోను, అంటే వాళ్ళ టైం ప్రకారము. అయితే కనిష్ట గ్రహణము 19:43 యూటీసీ ప్రకారము. చివరి స్పర్శ ఆ సమయము 21:54 యూటీసీ ప్రకారంగా. అంటే ఈ సమయాలు మనకి ఐఎస్టి అంటే ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్స్, ఇది వాళ్ళ టైమింగ్స్ కాబట్టి అక్కడ చూసే ప్రేక్షకులకు ఈ సమయాలను అందుబాటులోకి ఇచ్చానన్నమాట. అయితే మరి ఇది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది, అక్కడ వాళ్ళకైనా ఇక్కడ వాళ్ళకైనా మొత్తం అందరూ మనుషులే కదా, అందరికీ రాసులు ఉంటాయి కదా, అందరికీ నక్షత్రాలు ఉంటాయి కదా. కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. అయినప్పటికీ ఈ గ్రహాలకి మనుషులు ఒక్కటే కాదు, నేచర్ కూడా ఇందులో అనుభవిస్తోంది. అంటే మనుషులే పాటి కనుక, కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళకి, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా సరే ఇవి అనేవి జరుగు తీరుతాయి. కాబట్టి ఇది నాకు వర్తించదు, మా దేశానికి వర్తించదు, మా వాళ్ళకి వర్తించదు అనేది లేదు. మనిషి అనే ప్రతి ప్రాణికి వర్తించేదే. అయితే మరి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పాక్షిక గ్రహణము కన్యా రాశిలో సూర్యుడికి సంబంధించి ఏర్పడుతోంది కాబట్టి మరి శాస్త్ర సంబంధిత ఆస్ట్రాలజీ ప్రకారము కొన్ని మార్పులకు దారితీస్తుంది. అది ఏ ప్రాంతమైనప్పటికీ చాలా చేంజెస్ వస్తాయి. గ్రహణాలు అంటేనే చేంజెస్ వస్తుంది, ప్రకృతిలోనూ మనిషిలోనూ కూడా. అయితే మరి ఎలా ఉండబోతోంది, ఏం పరిహారాలు చేసుకోవాలి అంటే కనుక ఈ గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం అనేది నిషిద్ధము. అది రూల్డ్ అవుట్, అది దాన్ని కాదనలేని సత్యము. అయితే వ్యాయామాలు చేయడము, వర్కౌట్స్ చేయడము, నాకేంటి పర్వాలేదు అని అనుకుని వర్కౌట్స్ చేయడము, ఇలాంటివి ప్రకృతికి కానీ ధర్మానికి కానీ లేదా గ్రహాలకి కానీ ఎదురు పెడితే పరిణామాలు మనకి తెలుసు ఎలా ఉంటాయో. అయితే ప్రముఖమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా మనం ఈ సమయంలో చెయ్యరాదు. అంటే ఆ నిర్ణయాలు వికటిస్తాయన్నమాట. గ్రహణం అంటేనే చెడు కదా, కాబట్టి ఆ చెడు సమయంలో, టాక్సిక్ సమయంలో ఎటువంటి పనులు చెయ్యకూడదు. ఏ పనులు చెయ్యాలి అంటే కనుక మంచి పనులు చెయ్యండి. అంటే దైవ ధ్యానము, మంత్ర ధ్యానము, లేదా అంటే మంచి మంచి దానాలు, ఇలాంటివి చేసుకోవాలి. అయితే మరీ ముఖ్యంగా ఈ మిథున, కుంభ, ధనస్సు, కన్య, మీనము ఈ రాశులలో ఉండే వాళ్ళకి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అది ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా సరే, అమెరికాలో ఉండనండి, న్యూజిలాండ్లో ఉండనండి, పసిఫిక్లో ఉండనండి, భారతదేశంలో ఉండనండి, ఎవరికైనా ఈ గ్రహాలు, రాసులు, నక్షత్రాలు కామను. అది కాదు అనడానికి, దాన్ని పరిమితికి మించి ఎవరు లేరు కదా, పుడుతున్నారు కదా. ఆ పుట్టినప్పుడు సమయం ఉంటుంది, నక్షత్రం ఉంటుంది, గ్రహం ఉంటుంది, ఇవన్నీ ఉన్నప్పుడు ఫలితాలు కూడా ఉంటాయి కదా. కాబట్టి నాన్ సెన్స్ అనడానికి ఇక్కడ అవకాశం లేదు.
అనుకుంటే అది అప్ టు యూ. అయితే ఏ రాశుల వాళ్ళకి ఎక్కువగా చూపిస్తుందంటే, మళ్ళా చెప్తున్నాను, మిథునము, కుంభము, ధనస్సు, కన్య, మీనము ఈ గ్రహణ సమయంలో ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా జాగ్రత్తలు పాటించుకోండి. అయితే ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తోంది, దేశకాలమాన పరిస్థితులను బట్టి ఎలా ఉండబోతోంది అనేది మీకు సవివరంగా తెలియచేస్తాను. అయితే ఈ రాశులకి ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కనుక, ముందుగా జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే, గ్రహణ సందర్భంగా నిర్ణయాలు తీసుకోవద్దు, ఆర్థిక వ్యవహారమైన లావాదేవీలు జరపవద్దు, బాధ్యతలు ఏదైనా అంటే ఆ సమయానికి చేయవలసిన పనులు వాయిదా వేసుకోండి. తర్వాత పరిహారంగా ఏం చేయాలంటే, సూర్యోదయం అయిన తర్వాత సూర్యుడి జపము, సూర్యుడి ఆరాధన, సూర్యుడి మంత్రము చేసుకోవడము, అనుష్ఠానం చేసుకోవడము, దాన ధర్మాలు చేసుకోవడము, ఇలాంటివి చేసుకోవాలి. అయితే ఈ సమయంలో మీరు నిష్టగా నియమంగా ఉండాలి. ఏది పడితే తినేయడము, మాంసము, మద్యము, ఇంకా ఇతరత్ర చెత్త చెదారాలు ఇలాంటివేవి పాటించకండి. దాని ఇంపాక్ట్ కూడా మీరే అనుభవించవలసి వస్తుంది. అయితే ఈ వీటి పరంగా మరి ఇవన్నీ ఎలా ఉన్నాయి, మనుషులకి ఎట్లా వర్తిస్తాయి అంటే, మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తోంది అనే అంశాన్ని ఇప్పుడు కూలంకషంగా తెలుసుకుందాం. అయితే జ్యోతిష శాస్త్రంలో గ్రహాలకి గ్రహాల సంచారానికి ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాధాన్యత గ్రహణాలకి కూడా ఇవ్వబడింది. అయితే ఈ నెలలో అనగా భాద్రపద మాసంలో సెప్టెంబర్ నెలలో మనకి వచ్చే ఈ గ్రహణాలు ఈ రెండు కూడా అశుభ ఫలితాలనే ఎక్కువ శాతం ఇస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. అయితే సెప్టెంబర్ 21 ఆదివారం పడింది. ఆదివారము, అందులోనూ సూర్యగ్రహణము విశేషమైన ఫలితాలు కొంతమందికి ఇస్తే, విశేషమైన చెడు ఫలితాలు కూడా కొంతమందికి ఇస్తున్నది. అయితే ఇది భాద్రపద అమావాస్య రోజున మనకి చంద్రగ్రహణము పౌర్ణమి రోజున మొదలైంది. గమనించారో లేదో, మనకి ఇది ఆదివారము, అమావాస్య, సూర్యగ్రహణం ప్రారంభమవుతోంది. అయితే అది అర్ధరాత్రి అంటే 11 రాత్రి సమయంలో 11 సమయానికి ప్రారంభమయ్యి తెల్లవారుజామున అనగా మరుసటి రోజు సోమవారంన 3:23 వరకు దీని యొక్క తీవ్రత కనబడుతోంది. మరి ఏ రాశులు వాళ్ళు ఈ పాక్షిక సూర్యగ్రహణానికి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రాశుల వాళ్ళకి అత్యంత శుభప్రదంగా ఉంది అనే విషయాలు కూడా మనము ప్రస్తావించుకుందాము. ఈ గ్రహణము కన్యా రాశిలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఏర్పడుతోంది. కాబట్టి కన్యా రాశి వారు మనకి చంద్రగ్రహణము, కుంభరాశి వారికి పూర్వభద్ర నక్షత్రం వారికి జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకి విపరీతమైన పరిణామాలు, ఈ గ్రహణ పరిణామాలు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రహణ పరిణామాలు మనకి 6 నెలల పాటు మనకి అంటుకొని ఉంటాయి. చెడు ఫలితాలైనా మంచి ఫలితాలైనా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సూర్యగ్రహణము కన్యా రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నక్షత్రము ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఏర్పడుతోంది. ఉత్తర ఫల్గుణి నక్షత్రం వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. ఈ సూర్యగ్రహణ ప్రభావము మనకి శుభ ఫలితాలను ఇచ్చే రాశులు ఏవి, అశుభ ఫలితాలు ఇచ్చే రాశులు ఏవి అనేది సవివరంగా తెలుసుకుందాము. అయితే దానికన్నా ముందుగా ఈ గ్రహణ సమయంలో మనకి కనిపించనప్పటికీ కూడా 11 గంటలకి అంటే వేరే దగ్గర కనిపించినప్పటికీ ఆ ఇంపాక్ట్ ఇక్కడ కూడా ఉంటుంది. కాబట్టి గ్రహణ నియమాలు తప్పనిసరిగా పాటించుకోవాలి. 11 గంటలకి పట్టు స్నానం చేసుకోవాలి. ఆ సమయంలో ఆహార నియమాలు వద్దు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. సాధ్యమైనంత వరకు మెలకుగా ఉంటే ధ్యాన తప అవి చేసుకోండి. దేవుడి మీద ధ్యాస పెట్టుకోండి. లేదు ఇక మేము నిద్రపోతాము అని అనుకున్నప్పుడు తెల్లవారిన తరువాత మీరు ఏ ప్రక్రియలు చేసుకోవాలి, ఏ దానాలు చేసుకోవాలి అనే విషయాలను మీరు పరిశీలనలోకి తీసుకోండి. అయితే ఇప్పుడు మనము ఏ రాశులు చక్కగా ఉండబోతున్నాయి, ఏ రాశులు వాళ్ళకి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు అనేది సవివరంగా తెలియచేస్తాను, పాటించుకునే ప్రయత్నం చేసుకోండి. ఈ గ్రహణ ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక,
ముందుగా మేషరాశి వారిని తీసుకున్నట్టయితే కనుక ఆరోగ్యం మీద చాలా ఇంపాక్ట్ పడేటట్టుగా కనబడుతోంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మానసికంగా ఆందోళనలు, గాయాలు, రక్త రక్తం అంటే రక్తం చూసే పరిస్థితులు రావడము, యాక్సిడెంట్స్ జరగడము, ప్రమాదాలు జరగడము, ఆపరేషన్స్ జరగడము, ఇలాంటివన్నీ తీవ్రమైన దుష్ఫలితాలే ఈ సమయంలో మేషరాశి వారికి కనబడుతోంది. అయితే రక్త సంబంధిత సమస్యలు కూడా, అంటే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, అనారోగ్యాలు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక జాగ్రత్తలు తీసుకుని డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. అయితే పనుల్లో అనుకోని అడ్డంకులు, కుటుంబంలో అస్తవ్యస్త ఉండడము, ఏ పని చేసినా కలిసి రాకపోవడము, అంటే ఈ గ్రహణం యొక్క ఇంపాక్ట్ మనకి 6 నెలల పాటు, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, 6 నెలల పాటు దీని తీవ్రత మనము అనుభవించవలసిందే. ఈ విషయం గుర్తుపెట్టుకొని 6 నెలల పాటు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి రాశి వాళ్ళు, వీళ్ళనే కాదు, మరీ ఎక్కువగా కన్యా రాశి వాళ్ళు, ఉత్తర ఫల్గుణి నక్షత్రం వాళ్ళు, ఈ విషయాలు మరీ చెప్తున్నాను, జాగ్రత్తలు తీసుకోండి. పాటించాలి అని అనుకుంటే పాటించండి. అయితే కొన్ని పనులలో తీవ్రత ఉండడము, కొన్ని నష్టపోవడము, ధనపరంగా కానీ ఏదైనా మీరు కొత్తగా ఏది చేద్దామనుకున్నా అంత మంచి సమయం కాదు కాబట్టి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నమే చేయండి. ఈ రోజు అనగా ఈ గ్రహణ సమయంలో మీరు సాధ్యమైనంత వరకు దైవ కార్యాలు, దాన ధర్మాలు, దైవుడి మీద ధ్యాస, ఇలాంటివి జపం చేసుకోవడము, మంత్ర అనుష్ఠానం చేసుకోవడము, ఇలాంటివి చేసుకున్నట్టయితే కొంత ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. అయితే ఈ గ్రహణ సమయంలో మనం ఏదైతే చేస్తామో, ఏ దానం కానీ, ఏ జపం కానీ, ఏ మంత్రానుష్ఠానం కానీ చేస్తామో అది 1000 ఫలితం వస్తుంది అని మనకి శాస్త్రాలలో చెప్పబడింది. మంచి పని చేసినా 1000 వస్తుంది, చెడు ఫలితం చేసినా, చెడు పనులు చేసినా 1000 వస్తుంది. కాబట్టి మీరు ఏది చేసి ఏది ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నారో ఇట్స్ అప్ టు యూ. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు దానము అంటే గ్రహణ సమయంలో మనకి కనిపించనప్పటికీ కూడా ఎర్రని బట్టలు, గోధుమలు, సూర్యుడికి ప్రీతికరమైనవి, ఇవి దానంగా ఇచ్చుకోవాలి. అయితే పరిహారంగా ఏం చేయాలంటే కనుక సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్య ప్రదానం చేసి అరుణ మంత్రాన్ని మీ యథాశక్తి జపించుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. అయితే ఓవరాల్ గా చూసినట్టయితే ఈ పాక్షిక సూర్యగ్రహణము కన్య రాశిలో జరుగుతున్నందువల్ల కన్య, మీన, మిథున, ధనస్సు, కుంభరాశి వాళ్లకు కొంత, అంటే ధనస్సు మిశ్రమ ఫలితాలు, వీళ్ళని అంత ఇంపాక్ట్ కనిపించట్లేదు. ఎక్కువగా కనిపించేది కన్య, మీన, కుంభరాశుల వాళ్ళకి చాలా ఎక్కువగా తీవ్రమైన చెడు ఫలితాలను ఇస్తోంది. ప్రభావం కూడా తీవ్రంగా కనిపిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ ప్రతికూల ఫలితాలు మనము ఉపశమనం చేసుకోవటానికి సూర్యారాధన తప్పనిసరిగా చేయాలి. దాన ధర్మాలు చేసుకోవాలి. వ్రతాలు, నోములు, అంటే వ్రతము అంటే మరి సత్యనారాయణ వ్రతము, వినాయక వ్రతము అని కాదు. ఒక నియమం పెట్టుకొని నేను ఈ పని చేస్తాను, ఈ దానం చేసుకుంటాను, ఒక నియమ ప్రకారంగా చేసే పూజలు అన్నమాట. సత్యాచరణ ఉత్తమ పరిహారము. అబద్ధాలు ఆడడం కానీ, ఎవరినో మోసం చేయడం కానీ, ఇతర వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, ఇలాంటి ధర్మానికి విరుద్ధంగా చేసే పనులు ఏదైనా సరే విపరీతమైన పరిణామాలు చూపిస్తాయి. అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనుకోవచ్చు, వేరే వాళ్ళతో అంటే విచ్చలవిడితనం కానీ, ఇట్లాంటివి ఏవైనా ధర్మానికి విరుద్ధమైన పనులు ఎవరు చేసుకున్నా దాని ఇంపాక్ట్ ఏదో ఒక సమయంలో అనుభవించి తీరవలసిందే. కాబట్టి తెలిసి ఎందుకు నిప్పులో చేయి పెట్టుకోవడము, తప్పు అన్న దానికి దూరంగా ఉంటేనే మంచిది కదా. సో ఈ పరిహారాలన్నీ పాటించుకొని కొంతైనా సానుకూలమైన ఫలితాలు పొందాలి అని కోరుకుంటూ నమస్తే.